భారతీయ సాహిత్య తొలి నవల భట్టబాణ కవి విరచిత కాదంబరి 22వ భాగం 3/3/20. రాకుమారుడికి సుఖనాశు చెప్పాల్సిన నీతంతా బోధించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు మనకు తెలుస్తుంటే యవరాజ పట్టాభిషేకం ముహూర్తం వచ్చింది. అది ఆ విషయం చెప్తున్నాడు భట్టబాణ మహాకవి. తత కతిపయ దివసాపగమే చ రాజా స్వయముక్షిప్ష మంగళ కలశ సహ సుఖనాశేన పుణ్యోహాన్ పురోధస సంపాదితాశేష రాజ్యాభిషేక మంగళం అనేక వరపతి సహస్ర పరివృత సర్వేభ్యస్తైరేభ్యః సర్వాభ్యో నదీభ్యః సర్వేభ్యశ్చ సాగరేభ్యః సమాహృతేన సర్వౌషధిభిః సర్వఫలైః సర్వమృద్భిః సర్వరత్నైశ్చ పరిగృహీతేన ఆనందబాష్పజలమిశ్రేణ మంత్రపూతేన వారినా సుతమభిషేకే చ అభిషేక సలిలాగ్రహే దేహంచతం కతేన పాదవాంతరం నిజపాద సముచ్చంపి తారాపీడం తక్షణమేవ పంచక్రామరాజలక్ష్మీ అనంతరం అఖిలాంతఃపర పరివృతయా చ ప్రేమార్ద్రహృదయా విలాసవతి వత్స్య స్వయం ఆపాదతల ఆపాదతలాత్ ఆమోదినా చంద్రాతపపథేన పదవలేన చంద్రనేనానులిప్త మూర్తి అభినవ వికసిత సిత కుసుమకృత శేఖర గోరోచనాచ్ఛురిత దేహ దుర్వా ప్రవాల రచిత పూర్ణకౌ కర్ణపూరో దీర్ఘోదశముపహత మిందు ధవళం దుకూల యుగళం వసాన పురోహిత ప్రతిబద్ధ ప్రతిసర ప్రసాదిత పాణి అభినవరాజ్యలక్ష్మీ కమలినీ మృణాళేనాభిషేకదన దర్శనార్థమాగతేన సప్తర్షి మండలేన హారాణేన ఆలింగిత వక్షస్థల శితకుసుమ అగ్రధితాభి రాజానులంబిని అభిరిందు కరకలాప కోమలాభిర్వైకక్షక ప్రగ్భి నివర్తయ నిచిత శరీరతయా ధవళవేష పరిగ్రహతయా చ నరసింహ ఇవ విధృత కేసర నికర కైలాస ఇవ ప్లవత్ శ్రోతస్పని శ్రోతో రాశి ఐరావత ఇవ మందాకిని మృణాళ జాల జటిల క్షీరోద ఇవ స్ఫురిత ఫేనలవాకుల తత్కాల ప్రతిపన్న నేత్రదండేన పిత్రా స్వయం పురః ప్రారబ్ధ సముచ్చారణ స్వభామండలే సభామండప ఉపగమ్య కాంచనపయంస శైవ మేరుశృంగం చంద్రాపీడ సింహాసనం ఆరురోహ. నువ్వు ఇక తండ్రి గారి పనుపున అంటే తరఫున యువరాజుగా పట్టం కట్టుకోనాయన, నీకు శుభం. కులక్రమాగతమైన రాజ్యం నీకు లభించి చక్కగా పాలించి నీ వాళ్ళు తలెత్తుకునేటట్లుగా చెయ్యి. అభిషేకం కాగానే ముందు మీ నాన్నగారు జయించిందే అయినా మళ్ళీ ఈ సప్తద్వీప అయిన వసుంధరం తిరిగి నువ్వు దిగ్విజయ యాత్ర చేసి జయించు. నీ ప్రతాపం చూపటానికి అది మంచి అదం. ప్రతాపం చూపెట్టిన రాజు మాటే చెల్లుతుంది. తండ్రి ఇచ్చిన రాజ్యంలో కూర్చున్నాడంటే ఎవడు గౌరవించడు అని సుఖనాసుడు చెప్పాడు. అని సుఖనాసుడు విరమించాడు. ఆ ఉపదేశ వాక్యాలతో చంద్రాపీయుడి మనస్సు బాగా కడిగేసినట్లుగా అయింది. ఆ తర్వాత కళ్ళు తెరచినట్లయింది. అలాగే కను తుడిచినట్లయింది. అంగరాగం పూసినట్లంటే ఒంటికి గంధం పూసినట్లయి, పుట్టం కట్టినట్లు అయింది బట్టలు వేసుకొని.
అలంకరించినట్లయింది. ఎంతో పవిత్రత, ఉదాత్తత వాటి మనసులో తొంగి చూసి కాసేపు అక్కడే ఉండి చంద్రాపీయుడు తిరిగి తన రాజభవనానికి చేరారు. ఇలా కొన్నాళ్లు గడిచాయి. ఒక మంచి రోజున అభిషేక ముహూర్తం ఏర్పాటయింది. వేల కొలది రాజన్యులందరూ వచ్చారు. పురోహితుడు అభిషేక మంగళ కార్యాలు నిర్వర్తించాడు. అన్ని నదుల నుండి, అన్ని సముద్రాల నుండి జలాలు తెప్పించారు. అన్ని ఓషధులు, అన్ని ఫలాలు, అన్ని మృత్తికలు, అన్ని రత్నాలు అందులో వేశారు. మంత్రపూతమైన ఆ నీటితో తన ఆనంద బాష్పాలు జతపరిచి తారాపీఠ మహారాజు స్వయంగా మంగళ కలశం ఎత్తి శుకనాసుడు తేయి కలుపగా చంద్రాపీఠుడికి అభిషేకం చేశాడు, పట్టాభిషేకం. ఆ నీటితో తడిసిన చంద్రాపీఠుని పైకి తాను ఆశ్రయించిన చెట్టును వదలకని మరొక చెట్టు పైనికి అల్లుకునే లతలాగా తారాపీఠుని వదిలివేయకని రాజ్యలక్ష్మి చంద్రాపీఠునిలో సంక్రమించింది. ఆ తర్వాత అంతఃపుర జనులంతా పరివేష్టింపగా మహారాణి విలాసవతీదేవి ప్రేమార్ధ హృదయంతో వెన్నెలల తెల్లనై సువాసనలు గుబాడించే చందనాన్ని రాజుగారికి యువరాజుకు పూసి యువరాజు అప్పుడే విచ్చిన తెల్ల మల్లెపూల చెండును తలలో ముడుచుకొన్నాడు. గోరోచనంతో తిలకం దిద్దుకొన్నాడు. దూర్వాంకురాలు చెవిలో పెట్టుకున్నాడు. గడ్డి పరకలు అంటే ఏమిటి? గరికర్మ. మధ్య పొడవుగా ఉంటూ చింపకుండా ఉన్న పంచల జత కట్టుకున్నాడు. జత పంచలు పెడతారు శుభసమూహ సమయాలు, అలాగే కట్టుకున్నాడు. అంటే చింపకూడదు మధ్యలో. పురోహితుడు కట్టిన కంకణం చేతికి అలంకరించింది. కొత్త రాజ్యలక్ష్మి అనే పద్మలతలోని మృణాళం లాగా ఉన్న హారం మెడలో వేసుకున్నాడు. సప్తర్షి మండలం అభిషేక మహోత్సవం చూడదలచి వచ్చినట్లుగా ఆ హారం కనిపించి ఉత్తరీయంలాగా పూలమాలలు వేసుకున్నాయి. అవి మోకాళ్ళ వరకు వేలాడుతున్నాయి. తెల్లగా ఉన్నాయి. ఆ తెల్లని అలంకారాలతో కేసరాలను విదిల్చుకున్న నరసింహుడిలాగా కనపడు. సెలయేళ్లు పారుతున్న కైలాస పర్వతంలా, మందాకినిలోని తామరతుడు పైన వేసుకున్న ఐరావతంలా, నురుగులు తేలిన పాల సముద్రంలా యువరాజు కనిపించాడు. ఈ అభిషేక మంగళానికి తగిన వెత్తరదండంతో, అంటే చేతిలో బెత్తం, తండ్రి ముందు నడుస్తూ స్వయంగా దారి చూప సభామండలంలోకి ప్రవేశించాడు. మేరు శిఖరం పైకెక్కిన చంద్రుడిలా చంద్రాపీడు అక్కడ సువర్ణ సింహాసనం మీద అధిష్ఠితుడయ్యా. కాసేపు సింహాసనంపై కూర్చుని సకల రాజులకు తగిన సన్మానాలు చేశారు. ఇక దిగ్విజయ యాత్రకు బయలుదేరాలి అనుకున్నాడు. ఆ సమయంలో బ్రహ్మాండమైన ధ్వనితో ప్రయాణ భేరి కూడా మోగింది. ఆరూఢస్య చాస్య కృత యథోచిత సకల రాజలోక సమ్మానస్య ముహూర్తం స్థిత్వా దిగ్విజయ ప్రయాణ శంసి ప్రళయ ఘన ఘటాఘోష ఘర్ఘర ఘరఘర ధ్వని ఉదధిరివ మందరఘాతై వసుంధరా పీరమివ యుగాంత నిర్ఘాతై ఉత్పాద జలధరైవ తడిదండపాతై పాతాళ కుక్షిరివ మహావరాహ ఘోషణాభిమాతై కనక కోణైరభిహన్యమాన ప్రస్థాన దుందుభిరామందరం దధ్వానయేన ధ్వనత సమాధ్వాతానీవ ఉన్మీలితానీవ ముఖరీకృతానీవ పృథక్కృతానీవ విస్తారితానీవ గర్భీకృతానీవ ప్రదక్షిణీకృతానీవ బధిరీకృతానీవ రవేణ భువనాంతరాణ విశ్లేషితా ఇవ దిశామన్యోన్యబంధ సంధయ యస్య చ
భయ వశ విషమ చలితోత్న ఫణాసహస్రేణ ఫణాసహస్రేణ ఆలింగ్యమాన ఇవ రసాతలే శేషేణ ముహుర్ముహుం అభిముఖదత్త దంతోర్ధ్వమాతై రాహూయమాన ఇవ దిక్షు దిక్కుంజలై సంతరాసరచిత మండలై ప్రదక్షిణ క్రియామాణ ఇవ అభిసిత దివ సక అభిసవ దివసక రథత్వరగహై అపూర్వ సన్యాహాస శంఖాహర్షహంకృతై న అశ్రుతపూర్వ అభాష్యమాణ ఇవ కైలాస శిఖరిణి త్రయంబక వృషభేన కృత గంభీర కండక విగచ్చితే ప్రత్యుద్గమ్య మాన ఇవ రావతేన ఐరావతేన అశ్రుతపూర్వరవోషా రోషావేశ గవనమిత విషాణమండలేన ప్రణమ్యమాన ఇవ విబుధ పద్మ వికృతాంతమిషేణ వస్త్రస్థలోకపాల ఖండితో బభ్రామ త్రిభువనమఖిలం నినాదక తదో దుందుభిః అవమాకన్య జయ జయేతి చ సర్వతః సముద్ఘుష్య అఘుష్యమాణ జయ శబ్దః సింహాసనాత్ సహ ద్విషతాం శ్రియా సంచచాల చంద్రాపీలః సమంతాత్ న సంభ్రమోద్ధితైః చ పరస్పర వద్ఘట్ట విఘటితహారసూత్ర విఘటితాన్ అనవరతమాశా విజయ ప్రస్థాన మంగళలాజానివ ముక్తాపం ప్రకరాన్ క్షురద్భిః పారిజాత ఇవ సిత కుసుమ ముకుళపాదిభిః కల్పపారపైః పాదపైః ఐరావత ఇవ విముక్త కరసీకరైః ఆశాగజైః గగనాభోగైవ తారాగణవర్ష దిగంతరైః జలదకాల ఇవ స్థూల జలలసార శంది జలధరైః అనుగమ్యమానో నరపతి సహస్రైః ఆస్థాన షండసాన్ నిరగాత్. ప్రయాణ భేరి మోగిందని చెప్పాం కదా. తర్వాత చంద్రాపీయుడు సింహాసనం మీద కాసేపు కూర్చున్నాడు. యువరాజు పట్టాభిషేకానికి వచ్చిన రాజులందరినీ బహుకరించాడు. ఇక దిగ్విజయ యాత్ర బయలుదేరాలని సూచిస్తూ ప్రయాణ భేరి మ్రోగింది. ఎలా ఉందని ప్రళయకాల మేఘ గర్జనద మందర పర్వతం తాకిదికి చలరేగిన సముద్ర ఘోషణ ఆది వరాహం కోరల తాకిడితో పాతాళ కుక్షి కుర్చీ పొట్ట చీలిపోయినట్లుగా బంగారు కడ్డీలతో కొట్టగా ఆ భేరి నిర్ధ్వానం పెద్దగా వినవచ్చు. ఆ ధ్వనితో లోకాంతరాలు నిండిపోయినట్లు, మేల్కొన్నట్లు, విడిపోయినట్లు, విరయబారినట్లు, అంతర్హితాలైపోయినట్లు, గిర్రగిర తిరిగినట్లు, చెవులు గడియలు పడిగినట్లుగా అనిపించి, దిక్కుల కీళ్లు సడలిపోయినట్లుగా అనిపించి, ఆ ధ్వని ముజ్జగాలను బొంగరాలు ఆడించినట్టు ఆడి భయభ్రాంతుడై 1000 పడగలు వణికిపో ఆదిశేషుడు రసాతలాన్ని గట్టిగా కరుచుకున్నాట. కొమ్మల నెత్తి పైకి కుమ్ముదు దిగ్గజాలు రమ్మని పిలుస్తున్నాయట. ఆకాశంలో సూర్యుని రథాశ్వాలు బెదరిపోయి గిరగిరా ప్రదక్షిణాలు చేశాయి. అసాధారణంగా విరూపాక్షుడు అట్టహాసం చేశాడని భావించి కైలాస శిఖరంపై నందికేశ్వరుడు సంభాషించటం మొదలుపెట్టాడట. ఆ గంభీర కంఠ గర్జితం విని మేరుపై ఐరావతం ఎదురెక్కి వచ్చినట్లుగా అనిపించి, ఎప్పుడూ విననటువంటి ఆ ధ్వనిని విని
యమధర్మరాజు యొక్క దున్నపోతు బుసలు కొడుతూ తల వంచి కొమ్ములు అడ్డుగా పెట్టి నమస్కరించినట్లయిపోయింది. ఇలా ముల్లోకాలను బొంగరం ఆడించింది. ఆ ధ్వనికి లోకపాలురు అంటే లోకాలను పరిపాలించే దేవతలు భయవిహ్వలులయ్యారు. ఆ దుందుబి ధ్వనిని విని అన్ని వైపుల నుండి జనం జయ జయ ధ్వానాలు చేస్తుండగా చంద్రాపీయుడి సింహాసనం దిగా. ఆయనతో పాటే శత్రురాజ్య లక్ష్మి కూడా గద్దె దిగింది. గబగబా వెంటనే పేరోలగంలోని వాళ్ళందరూ అంటే సభలో లేచేశారు. ఆ తుక్కిడిలో ముత్యాల దండలు దిగ్విజయ ప్రయాణంలో చల్లిన పెలహాలలాగా ముత్యాలు రాలేదు. పారిజాతం తెల్లని పూలు రాలుస్తున్నట్టుగా ఐరావత నీటి తుంపురులను విదజల్లుతున్నట్లుగా చుక్కలు గగన పతలంపై దొర్లి పడుతున్నట్లుగా పెద్ద పెద్ద చినుకులు మేఘాలు కురుస్తున్నట్లుగా ఆ రాజుల హారాలు తెగి ముత్యాలు జల జల రాలుతుండగా వాళ్ళందరూ ఆస్థాన మండపం నుండి రాజులందరూ బయటకి వచ్చి బయట ఏనుగును నిలిపి ఉన్నారు. దానిపై ముందే పత్రలేఖ ఎక్కి అంబారీలో వెనక కూర్చున్నది పత్రలేఖ అనే అమ్మాయి. ఆ ప్రయాణ ఉచితంగా ఏనుగు అలంకరించారు దానిపై చంద్రాపీయుడు అధిరోహించాడు. ఆయనకు ఎండ తగలకుండా గొడుగు పట్టారు. మందరం గెర్రన తిరుగుతూ లేచిన పాల సముద్రం తెల్లని సుడిలాగా రావణుడి భుజస్కంధాలపై నిల్చిన కైలాస పర్వతంలాగా ఆ ఛత్రం తెల్లగా ఉంది. దానికి ముత్యాల జాలలు 100 బంగారు కొడువులు తగిలించి ఉన్నాయి. మెల్లగా ఏనుగు నడవసాగి తన్ను తోటానికి వచ్చిన రాజన్యులు ప్రకారాలపై ఎక్కి నిరీక్ష చేస్తున్న వారి తలలపై నున్న చూడామణి అరుణారుణ కాంతులను పైకి వెదజల్లుతున్నాయి. యువరాజ్య పట్టాభిషేకంతో కలిగిన తన ప్రతాపాగ్నితో దశ దిశలు ఎర్రపడినట్టుగా భూమి తనపై అనురాగం విరియబూసినట్లుగా దిగ్విజయాభిలాషతో ఆకాశం పాటలీకృతమైపోయినట్టుగా రాజ్యలక్ష్మి పౌరాణిక దివసం లోహితమైనట్లుగా యువరాజు బయటికి రాగానే ఎండ కనిపించింది. రాజులు గుంపులుగా వచ్చి నమస్కరించారు. గబాలున వారు తిరగగా ఏనుగుల కుంభస్థలాలు కదలై పరస్పరం మురుసుకొని గొడుగులు చిరిగిపోయాయి. తలలు వంచిన రాజుల కిరీటాలు జారిపోయాయి. కర్ణపూరాలు వ్రేలై కొండలాలు చెంపలకు కొట్టుకున్నాయి. ఆ రాజులకు ఆప్త సేనాపతి ఒక్కొక్కరినే ఫలానా వాళ్ళు అని పరిచయం చేస్తుండగా వారు చంద్రాపీయుడికి నమస్కరిస్తారు. ఆయన వెంటనే పట్టపటేలు గంధమాదనం దాని పేరు నడుస్తోంది. దానిపై సింధూరం కొల్లగా బాగా చల్లారట. దాని చెవులపై వేసిన ముత్యాల సరాలు నేలపై జీరాడుతున్నాయి. తల నిండా తెల్లని పూలమాలలు పెట్టారు. అప్పుడు ఆ ఏనుగు అలంకారాల వల్ల ఈ రెండవది గంగ ఈ నీరు ఎండిపోయిన గంగ ప్రక్కగా పారుతుండగా శిలాతలంపై చుక్కలు తిరుగుతుండగా మేరు పర్వతం ఎలా ఉందో అలా ఉందట. నిర్గచ్చత పూర్వారూఢయా పత్రలేఖయ సమధ్యాసితాంతరాసనామపాధిత ప్రస్థాన సముచిత మంగళ్యాలంకరాం ప్రసంభ్ర మా ఘోరసోపనీతాం కరేణుకా మధిరుయ్య అచలరేఖ చక్రీకృత క్షీరోదార్వర్త పాండురేణ దశవదన బాహుదండావస్థిత కైలాస కాంతినాన్ అముక్తాఫలజాడితాం అసత శలాకేన ఆతపత్రేణ నివార్యమాణాతపో నిర్గంతు మారేభ నిర్గచ్చంచ
అభ్యంతరావస్థిత ఏవ ప్రాకారాన్ అంతరిత దర్శనానం ద్వారావస్థితానం ప్రతిపాలయతాం రాజ్ఞాం ఉన్మయూఖానాం చూడామణి లక్తకద్రవ జ్యుతిముషావిక బహుళేన లోకా బాలాతపే రాజ్యాభిషేకానంతర ప్రసూతేన స్వప్రతాపవగ్నివేత్యార్థం పింజరీక్రియమాణా దశ దిశో యౌవరాజ్యాభిషేక జన్మనాని నిజానురాగే నేవా రమ్య రజ్యమాన రజ్యమానమవనిర్తద మాసన్న రిపు నివాస రిపు వినాశ పిశునేన దిగ్దాహేనైవ పాటలీక్రియమాణమంబరతలమభిమాఖాజత భువనగత లక్ష్మీచరణాలక్తసరేణ దేవ లోహితాయమానా ఆతపం దివ సందర్శ. ఇందాక చెప్పిందే మళ్ళా ఒకసారి తెలుగు. ఆయన వెంటనే పంటపుటేనుగు గంధమాదన నడుస్తోంది. దానిపై సింధూరం బాగా చల్లారు. దాని చెవులకు వేసిన ముత్యాల సరాలు నేల దాకా తగులుతున్నాయి. తల నిండా తెల్లని పూలమాల కట్టారు. అప్పుడు ఆ ఏనుగుపై అలంకారం వల్ల నీరెండపడి గంగ పక్కగా పారుతుండగా, శిలాతలంపై చుక్కలు తిరుగుతుండగా మేరు పర్వతం ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఆయన ముందు ఇంద్రాయుధం అనే అశ్వాన్ని చేతిన పట్టుకొని నడిపిస్తున్నారు. దాని అవయవాలన్నిటికీ బంగారు తొడుగులు తొడిగారు. అందువల్లనే చేతితో కుంకుమ అద్ది దానిపై హస్తముద్రలు వేశారా అన్నట్లుగా. అలా చంద్రాపీయుడు మొదట తూర్పు దిక్కుగా వీరయాత్ర బయలుదేరారు. వినిర్జితశ్చ సప్రంభవ ప్రచలిత గజ ఘటా సహస్రై అన్యోన్య సంఘట్టత జజ్జితారపత్ర మండలై అధరావనతమౌడి శిథిరం మణిముకుట పంతిడి ఆవర్జిత రత్న కర్ణపూళై కపోలస్థల స్ఖలిత రత్న కుండలై ఆజ్ఞప్త సేవా సేనాపతి దిద్దిశ్య మానవ అభిరవని నిభుజాం చక్రవాళై ప్రణమ్యమాన బహుళ సింధూరేణు పాటలేన కిటితల దోలాయమాన స్థూలం తాకలాపాన్ అచూలేన శితకుసుమమాల కుసుమాలాజాల శవల శిరసా సంలగ్న సంధ్యాతపేన తిర్యాగాభజ్జిత శ్వేత గంగా ప్రభాగేన తారాగణదంతురిత శిఖర శిలాతలేన మేరుగిరినేవ గంధమాదనే నానుగమ్యమాన కనకాలంకార ప్రభాప్రతాప కల్మాషితావయేవ చ దత్త కుంకుమస్థానకేనే వ్యాకృష్యమాణి చంద్రాయుధేన సనాధీకృత పురోభాగ శనై శనై ప్రథమమేవ శాతకృత వీమాశామభిప్రతస్తే అధచరిత గజ ఘటాకంపిత ధవళాతపత్రవనం అనేక కల్లోల పరంపరా పతిత చంద్రమండల ప్రతిబింబ సహస్రం మహాప్రళయ జలధి జలమివ ప్లావిత మహీతల అద్భుతోద్భూత కల్ల కల్ల మఖిలం సంచచాల బలం. ఆయన ముందు ఇంద్రాయుధం అనే అశ్వాన్ని చేతిన పట్టుకొని నడుపుతున్నారు. దాని అవయవాలన్నిటికీ బంగారు తొడుగులు కేశారు. అందువల్లనే చేతితో కుంకుమ అద్ది దానిపై హస్తముద్రలు వేశారా అన్నట్టు. ఇలా చంద్రాపీయుడు మొదట తూర్పు దిక్కుగా విజయ యాత్రకు బయలుదేరాడు. వెంటనే సేనావాహిని యావత్తు సంచరించింది. ఏనుగుల తలలు కదలగా, ఊగుతున్న గొడుగులు వనంలాగా, అలల తాకిడి కదలాడుతున్న చంద్ర ప్రతిబింబాలలాగా కనపడగా, మహాప్రళయంలో జలనిధులు మహీతలాన్ని అంటే భూమండలాన్ని కప్పేస్తున్నట్లుగా ఆ సేన కదలి నడిచి అక్కడ వైశంపాయనుడు కూడా తన ఇంటిలో ప్రయాణ శుభక్రియలన్నీ పూర్తి చేసుకొని
తెల్లని పట్టు బట్టలు కట్టుకొని తెల్లని పూల దండలు వేసుకొని పెద్ద సైన్యంతో రాజకుమారుడితో తెల్లటి గొడుగు పట్టించుకొని రెండవ యువరాజుల ఏనుగ ఎక్కి గబగబా చంద్రాపీడుడి దగ్గరికి చేరుకున్నాడు. వచ్చి సూర్యుణ్ణి చూసిన చంద్రుళ్లాగా యువరాజు దండని నడువసాగాడు పక్కన అన్నమాట. ఉచ్చరిత స్వయుభవన ఉపదారిత ప్రస్థాన మంగళోదు కులవాస సిత కుసుమాంగరాగో మహతాబల సమూహే నరేంద్ర బృందైశ్చానుగమ్య ధృత ధవళ పత్రో ద్వితీయ ఇవ యువరాజ పరితపదంచారిణ్య కరిణ్యా వైశంపాయన సమీపజాగమాం ఆగచ్చ శర జనిత కరికరయువ రవే ఆసన్నవర్తి బభూవ అనంతరమిశ్చేతశ్చ నిర్గతో యువరాజవి సమాకర్ష ప్రధానావతారి బలానాం భనేక భలే భరేణ చలిత కులశైలకీలిత జలధితరంగ గతేన తక్షణ మాచ కంపే మేదినీ సమ్ముఖాగతైర్యైశ్చ చానైశ్చ ప్రణవద్భి భూమిపాలై అంకుల అంశుల తాజా అంశల తాజాల జటిల చూళికాణం మణిముకుటానం ఆలోకేనోన్మిషిత బహుళ రుచి శాశాంచ పత్ర భంగ నివారకేయూరమండలీనాం ప్రభాసంతాననేవ క్వచిద్వికీర్యమాణ చామపక్ష సామచాశ పక్షక్షోదాయివ క్వచిత్ ఉత్పరిత శిఖ కుంకుమ చంద్ర శక శత శారాయివ క్వచిదకాల జలధరమణి తరిత్తరళా ఇవ క్వచిచ్చ కల్పతరు పల్లవా ఇవ క్వచిత్ శతయజ్ఞచాపా ఇవ క్వచిత్ బాలాతమైవా క్రియంత దశదిధగ ధావళ్యాపి వివిధమణి నికర కల్మాషై ఉత్సర్పితశ్చూడామణి మరీచిభిర్మాయూర్హనీవారాజంతరాజ్ఞాం ఆతపత్ర. ఇదంతా గొడుగు. యువరాజు బయలుదేరాడన్న వార్త వినిపించగానే అటు ఇటు ఉండి పరుగులతో అనేక రాజులు ఇతరులు వచ్చి నమస్కరించారు. వారి అడుగులకు భూమి గడగడలాడిపోయింది. కిరీటాల అంచున మెరుపులతో అనేకంగా చెక్కడాలు చెక్కిన భుజకేత్తుల మిలమిలలతో నిండిన 10 దిక్కులు ఎలా ఉన్నాయి? ఒకచోట నీలి పిత్తల ఈకలు వెదజలినట్టు, ఒకచోట పైకెగసిన నెమలి పురుల కన్నులు ఉన్నట్లుగా, ఒకచోట అకాలంలో మెరుపులు మెరుస్తున్నట్లుగా, ఒకప్పుడు కల్పవృక్షం చిగురించినట్లుగా, ఒకచోట ఇంద్రధనుస్సులే పూచినట్లుగా, ఒకచోట నీరెండ కాసినట్లుగా 10 దిక్కులు కనపడ్డాయి. భూచక్రపు గొడుగులన్నీ తెల్లగా ఉన్నాయి. కానీ అనేక మణులను తాపి వాటి కాంతి పడుతున్నందువల్ల రాకుమారుల చూడామణుల కాంతిపై ఎక్కుతుండటం వల్ల ఆ గొడుగులు నెమలి ఈకల గొడుగుల్లాగా కనపడుతున్నాయి. ఒక్క నిమిషంలో భూమంతా గుర్రాలమయమైపోయినట్టు, దిక్చక్రం ఏనుగులమయమైపోయినట్టు, ఆకాశం గొడుగులమయమైపోయినట్లు, అంతరాళం ధ్వజమైపోయినట్లు, గాలి మొత్తం గజమద గంధమయమైనట్లు, ప్రజావృష్టి యావత్తు రాజమయం అయినట్లు, చూపు మేర ఆభరణ కాంతిమయం అయినట్లు, రోజు కిరీటమయమైనట్లు, అంటే పగలన్నమాట, ముల్లోకాలు జయ జయ శబ్దాలు మయమైనట్లు కనిపించింది, తోచింది. క్షణేన చతుర్రగమయ నివస మహీతల పుంజర పయనమివ దిక్చక్రమాళమాతపత్రమండలమయ వివాంతరిక్ష ద్వవనమియమి వివా అంబరతల మిభ మదగంధమయ ఇవ సమరిణ
భూపాలమయీవ ప్రజా సృష్టి ఆభరణాంశుమయీ దృష్టి కిరీటమయ ఇవ ఆతప చామరమయ ఇవ దివస జయశబ్దమియవ త్రిభువనమభవత్ సర్వతశ్చ కులపర్వతకారైః ప్రచలద్భి మత్తమారణి उत्पातचन्द्रमण्डलनिभैश्च प्रेङ्खभिराजपत्रैः संरक्तकाम्भोध गम्भीरभीमनादेन च ध्वनता दुन्दुभिवा तारकावर्षसदृशेन विसर्पता गजसीकर निकरेण धूमकेतुधूपरैश्चोल्लस सद्भिः रवनिरजोदण्डकैः निर्घातपातपरुषु गम्भीर घोषैश्च करिकण्ठगर्जितैः क्षतज कर्णवर्ष बभ्रूणा च भरमता मतङ्गकुञ्जरकुम्भ सिन्धूररेणुना संक्षुभित जलधिजलकल्लोलचञ्चलाभिश्च विसर्भन्तीभिस्तु अङ्गमालाभिः अन्धकारित दिगंतरेण चान अवरत क्षरदा गजमद जलधारा दुर्दिनेन सकलेन च भुव अवान्तरव्यापिना महाप्रलयकाल इव सज्जज्ञे। ఎటు చూసినా కుల పర్వతాలుగా నడుస్తున్న ఏనుగు, ఎటు చూసినా ప్రళయంలో అనేకంగా కనిపించే చంద్ర బింబాల్లాగా గొడుగు, ఎటు విన్నా ప్రళయకాల మేఘ గర్జనలాగా దుందుభల నిధ్వానాలు, చుక్కలు రాలుతున్నట్టు పైకెగసి పడుతున్న ఏనుగుల తొండాల నీటి తుంపులు, ధూమకేతువులలాగా పైకి లేస్తున్న దుమ్ము ధూళి, వజ్రాఘాత ధ్వనిలాగా పరుషాలైన గజ ఘీంకార, ఏనుగుల కుంభస్థలాలపై చల్లిన సింధూరం, ఎగిరి పడగా తేలిపోతున్నట్టు రక్త కణాలు, పొంగిన సముద్రపు అలల్లాగా పోతున్నటువంటి గుర్రాల బారు, ఎడతెగక కురుస్తున్న ఏనుగుల మదభారం, లోకం దద్దరిల్ల చేసే కోలాహల, వీటితో ఆ సేనా ప్రస్థానం మహాప్రళయ కాలంలాగా కనిపించింది. బహుళ జన కోలాహల భీతా ఇవ ధవళ ధ్వనినివ నిరంతరావృతామయు క్వాపి దశ దిశ వలినాభి రజగ సంస్తర్య సంకితమివ సమద గజ ఘటారవాహ సహస్ర సమృద్ధమలి దూరమంబరమపససార ప్రచలిత వేత్తలతా సముత్పార్యమాణా ఇవ త్వరగ క్వర రజోధూ ధూసరమర్క కిరణాముపచు పురోభాగం ఈభకర సీకర నిర్వాపణత్రస్త ఇవ ఆతపత్ర సంఛాదితాతల్పు దేవతో ననాజ బహుళ జలధర జర్జరిత వృధా మధుల కల మదకల కరి చరణ శతతాడితాద్వితీయేన ప్రయాణ భేరి భైరవం భూమి నరాస గుల్పద్వయ చేజ త్వరగముఖ త్వరజముఖ నిస్పృత సితఫేన పల్లవితేం ఉపదయసి మదఘృతాం కాళినాం ప్రచక్కలు పదే పదే పదాతయ హరితాళ పరిమళ నిధేన్ అవచాది పటున గజమదామోదే నానులిప్తస్య సామజస్యే వాపయ మాలింగ గణ్యమర్గర్ధ గ్రహణ సామర్థ్యం ఘ్రాణేంద్రియస్య అంటే చెవు ముక్కుల కన్నా
జల బల కోలాహలంతో భయపడిపోయి 10 దిక్కులు అనవరతం తెల్లబావుటాలు, అంటే మేము యుద్ధం చెయ్యం లొంగిపోయామని తెల్లబావుటాలు వెనక దాగినట్టు పాడు దుమ్ము రేగి పైన పడుతుందేమో అని మదగజ కర్ణభూషణాల వెనుక దాగి ఆకాశం అతి దూరం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. అశ్వకుల ఘట్టనంతో లేచిన రజోధూమం ధూళి తగులుతుందని వేత్రహస్తులు బెత్తాలతో వెనకకు తోసినట్లుగా సూర్యకిరణాలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఏనుగుల తొండకు నీటి తుంపురులు పడి ఆరిపోతాయేమోనని గొడుగుల దగ్గర ఎండ దాగిపోగా రోజు నశించిపోయిందంటే పగలు మూసి అయిపోతోంది. సైన్య భారంతో పిటపిటలాడే మత్త గజేంద్ర చరణ ఘట్టనంతో ప్రిదిలి చిద్రువలై భూమి మరొక రణభేరిలాగా భయంకరంగా మొరసింది. గుర్రాల నోటి నురుగులు ఏనుగుల మతధారులు కలిసి పిక్కల బంటిగా ప్రవహించగా పదే పదే కాల్బలం కాలు జారి పడిపోతుంది. ఇదే విషయం తిక్కన గారు కూడా ధర్మరాజు రాజా ప్రతాపాన్ని గురించి వర్ణించేప్పుడు చక్కని పద్యాలు. అద్దళం వాసన వంటి ఘాటైన గజమద వాసనతో ముక్కులు మరొక వాసనను పసికట్టలేకపోయి ఎక్కడ చూసినా మదగజ వాసన. క్రమేణ చ ప్రసర్పతో బలస్య పురః ప్రధావతాం జనక కదంబగావాం కోలాహలేన భారత దీర్ఘేన చ కాకళానార నినాదేన కులరవమిశ్రేణ చ వాజినాం ఘేషారవేణ అనవరత కర్ణతాళస్వన సంవృత్తేన చ దంతితా ఆడంబరరవేణ గవ్యేయ కింకినీ త్వనితాసు ప్రతేజ గతివసాత్ ద్విషమ విరావినీనాం ఘట్టానాం భట్టానాంతఃకృతేన మంగస శంఖ శబ్ద సరివర్ధిత ధ్వనీనాంచ ప్రయాణపటహానాం నినాదేన ముహుర్ముహుర్ ఈత స్తత స్తాధ్యమానావాంచ దిండిమానాం నిస్పసేన జజ్జరీకృత శ్రవణ పుటస్య మూర్ఛేనాభవత్ జనస్య. కట్టడితో నడుస్తున్న సైన్యం, వాళ్ళ ముంద నడుస్తున్న జనసమూహ కోలాహలం, దిక్కులదరగా మోగుతున్న కాహడుల నినాదం, హేషలతో కులగట్టనంతో కలిగిన అరవం, చెవుల తాళాలు కొడుతుండగా చేస్తున్న ఏనుగుల ఘీంకారం, అలాగే గొంతులు కట్టెల గజ్జల రవడి, గంటల టంకారాలు, శంఖారవ, ప్రయాణపు తప్పెట్ల చప్పుడు, ధక్కల మోత, వీటన్నిటితో చెవులు గింగురుమని మూసుకొని పోతున్నాయి. శనైచ బల సంక్షోభ జన్మాక్షితేర అనేక వర్ణతయా క్వచిత్ జీర్ణ సఫల క్రోడధూమ్ర క్వచిత్ క్రమేణ కటకపటా సన్నిభ క్వచిత్ పరిణతల్లక రోమ పల్లవ కమలిన క్వచిత్ పత్రోర్ణత తంతు పాండర క్వచిత్ చిరజర జమృళాల దండ ధవళ క్వచిత్ అంగ కవిత కేసర కపిల క్వచిత్ ధర వృషభరోమంద ఫేన పండ పాండుల త్రిపథగా ప్రవాహ ఇవ హరిచరణ ప్రభవ కువిత ఇవ ముంజన్ కమామరబ్ధ పరిహాస ఇవ వృంధస్య వనాని సుషిత ఇవ పిబన్ అకరీకైకలాని బలజలాని పక్షవాని కోత్పన్ గగనతలమణి నివహివ
చుంజున్మదక్లేఖాం మృగపరిదివ రచయకరికుంభబలీషు పదముపాస్తవిరయవ గృహాన్ తథాకాః శరాగవైవ పాండరికుర్వన్ శిరాసిముండివ పక్ష్మాఖ్య సంస్థితో దృష్టిమాజిగ్రన్నివ అరంగమధుజందునగ్న కరోత్తరానికమకర్ కలికర్ణకాల తాడనగ్రస్త వాన్ ఇవ వర్ణనోంబర వివరాణి జీవమాన ఇవ ఉన్ముఖీరవం అనిలవం ముకుటమణి భంజన మకరికాభి అభ్యజ్యమాన ఇవ తురగముఖవియే పరిపూర్ణై వేన పల్లవ కుమస్తవకై అనుగమ్యమానైవ మత్తగజాకుంభ భిత్తి పంచవేన ధాతుధూళి వలయేన అరింగ్యమాన ఇవ చలచ్చామరకలాప విదుతేన పటమాసపాంసునా ప్రోత్సాహ్యమాన ఇవ నరపతి శేఖర సహస్త పరిచ్యుతై కుసుమ కేసర రజోభి ఉత్పాదరాహులివ దివసకర మండల అకాండయేవ పవన్ నృపప్రస్థాన మంగళ ప్రతిసరవలయ మాలికాసు గోరోచన చూర్ణాయమాన కరకచకృత చందన క్షోధూసరోరేన్ ఉత్పపాత అపరిమాణ బల సంఘట్ట సముపచీయ మానశ్చ శనై శనై సంహర నివస్వత అశేషం అకాల కాల మేఘపటల మేదురో విస్తారం ఉపగంతు మారేభే. ఏం జరిగింది? క్రమంగా సైన్య గమనం దుమ్ము రేగింది. నేల పలుచోట్ల పలు రకాలుగా ఉన్నందువల్ల ఆ దుమ్ము ఒక చోట చేపపై భూభాగంలాగా బూడిద రంగుగా, ఒక చోట ఉష్ణపటలంలా, ఒక చోట నరసిన అల్లక మృగ రోమాల మలినంగా, ఒక్కొక్క చోట సాలె పురుగు నూలులా తెల్లగా, ఒక చోట ముదురు తామర తూడులా తెల్లగా, ఒక చోట ముసలి కోతి వెంట్రుకలలాగా ఎర్రమట్టి రంగుతో, ఒక చోట పసి గిత్త నెమరు వేసేటప్పుడు జారిన నురుగులాగా మెత్తగా, ఆ ధూళి రంగురంగులుగా హరిపదోద్భవమైన త్రివేణిలాగా కనపడుతోంది. కోపించినట్లుగా క్షమను భూమిని వదలుతూ, వేళాకోళమాడుతున్నట్లుగా కళ్ళు మూస్తూ, దప్పికొన్నట్లుగా ఏనుగు తొండాల నీటి తుంపురులను తాగివేస్తూ, పక్షిలాగా ఆకాశానికి ఎగిసిపోతూ, తుమ్మెదల బారులాగా మదగజానులను మద జలాన్ని మూర్కొంటూ వాసన చూస్తూ, సింహంలాగా గజఘటాలపై కాళ్ళు పెడుతూ, విజయం పొందినట్లు జెండాలను పట్టుకుంటూ ఆ దుమ్ము కమ్ముకుంటోంది. తేన చక్రమేణోపచీయమాన బహుళమూర్తిన దిగ్విజయ మంగళ ధ్వజేన రిపుకులం కమల ప్రహళ ప్రళయ నీహారేణ రాజ్యలక్ష్మీ విలాస పటమాస చోర్ణేన అసితాదవత్ర పుండరీక షండ తుషారేణ సేనాబలపీడిత మహీతల మూర్ఛాంజిక కారేణ జల బహుళ జలదకాంచ దంభ కుసుమోద్గమేన దివసర కిసరణ కమల ఓద్దళన విపయూధేన గగన మహీతల శ్రావణ ప్రళయముపయోధి పూరేణ త్రిభువన లక్ష్మీ శిరోవ అవగుంఠపటేన మహావరాహ కేసర నికరంబ నికర కర్బురేణ ప్రళయానల ధూమరాజమాంసలేన పాతాళ తల దివో ఉత్తిష్టతాచరణేభ్యైవ
నిర్గచ్చతాలోచనేభ్యः ఇవ నిష్పదితా దివ్య ఇవాక్షత నభస్థలాదివ పతతాప ఆపత పతత ఆపవనాదివ అల దివల్లసాత రవికిరణేభ్య ఇవ సంభవత అనపృత కృత చేతనేవ నిద్రాగమేన అనగణిత సూర్యేనాంధకారేణ అఘర్మకాలోపస్థితేన భూమిగృహేణ అనుదిత తారాగణ నివహేన బహుళ నిశాప్రదోషేణ అపతిత సలిలేన జలధర సమయేన అభ్రాంత భుజభజేన అసాతలేన హరి చలనేనేవ సంబద్ధమానేన త్రిభువనం అలంఘ్యత రాజస. క్రమంగా సైన్య గమనంతో దుమ్ము పైకి లేచింది. అనేక చోట్ల పలు రకాలుగా ఉన్నందువల్ల ఆ దుమ్ము ఒక చోట చేప పైభాగంలాగా బూడిద రంగుల, ఒక చోట ఉష్ట్రపటలంలాగా, ఒక చోట నెరసిన అల్లక మృగ రోమాల్లాగా మలినంగా, ఒక్కొక్క చోట సాలెపురుగు నూలులాగా పాండురం తెల్లగా, ఒక చోట ముదురు తామర తూడులాగా తెల్లగా, ఒక చోట ముసలి కోతి వెంట్రుకలలాగా ఎర్రమట్టి రంగులు, ఒక చోట పసిగిత్త నమరేసేటప్పుడు జారిన నురుగులాగా తెల్లగా, ఆ ధూళి రంగు రంగులుగా హరిపాదోద్భవమైన త్రివేణి అంటే గంగా నదిలాగా కోపించనుంటుగా క్షమను భూమిని వదలుతూ వేళాకోళం ఆడుతున్నట్లుగా కళ్ళు మూస్తూ దప్పికొన్నట్టు ఏనుగు తొండాల నీటి తుంపురుడు తాగేస్తూ పక్షిలాగా ఆకాశానికి ఎగిసిపోతూ తుంగదల మారులాగా మదజలాన్ని వాసన చూస్తూ సింహంలాగా గజఘటాలపై కాళ్ళు ఊనుతూ విజయం పొందినట్టు జెండాలు పట్టుకుంటూ ఆ దుమ్ము కమ్ముకుంది. ముసలితనంలాగా ఆ దుమ్ము తలను ముగ్గుబుట్టలను చేస్తారు. రెప్పలపై పెడి చూపులను కనపడకుండా ఆపేస్తారు. కర్ణోత్పలాలపై పడి తేనె తాగుతోంది. ఏనుగుల చెవుల తాకిడికి భయపడి కర్ణ కంకాల బొరియల్లోకి దూరాయి. రాజుల కిరీటాలపైకి చెక్కిన మకరికా పత్రాలలోని మొసళ్ళ నోళ్లలోకి దూరుతున్నాయి. గుర్రాల ముఖాలు దార విడిచిన చిగురాటాకుల పూల గుత్తులతో అచ్చితం పూజింపబడినట్లుగా ఉంది. వింజామరడు వీయగా కదలుతున్న వల్లెవాటుల గాలిని కౌగిలించుకున్నట్టుగా రాజశిరశేఖరుడైన పూబంతుల పుప్పొడితో పెరిగిపోతూ అకాలంలో రాహువులా సూర్యుడిని కబడి అంటే గ్రహణం నాడు కాకుండా అనుకోకుండా అకస్మాత్తుగా రాహువు సూర్యుడిని కబడించేసి రాజప్రయాణ తోరణాలను గోరోచన చూర్ణంగా కనిపిస్తూ గంధపు ఉడిల పొడసూపుతూ ధూళి ఆకాశాన్ని తాకేసి అనంత సేనల పదఘట్టనలతో మరింత బలిసి లోకానంతటిని అకాల జలధర బృందాలలాగా కమ్ముకొని ఆ ధూళి విస్తరించింది. క్రమంగా అది బ్రహ్మాండమంతా అయిపోయింది. దిగ్విజయ మంగళ ధ్వజంలాగా, శత్రువంశ కమల వనానికి మంచులాగా, రాజ్యలక్ష్మి విలాసార్థం చల్లుకున్న గంధపు పొడిలాగా, సైన్య భారంతో మూర్ఛిల్లిన భూదేవి కళ్ళకు కమ్మిన చీకటిలా, కలువ తోటలో సూర్యకిరణ కవనాన్ని లాగివేసే ఏనుగు మందలాగా ఆ ధూళి కమ్మేసింది. ఆకాశాన్ని భూమిని ఎత్తుకుపోయే ప్రళయ జలధి పూరంలాగా, త్రిభువన లక్ష్మి మేలి ముసుగులాగా రజోరేణువులు లేచిపోయాయి. దుమ్ము కణాలు పాతాళం నుండి లేచినట్టు, కళ్ళ నుండి పడిపోతున్నట్టు,
దిక్కుల నుండి వస్తున్నట్టు, ఆకాశం నుండి రాలుతున్నట్టు, గాలికి లేచినట్లు ఆ ధూళి ముల్లోకాలను కమ్మేసింది. ఆకాశం వచ్చిన కలువ తోటలాగా ఉంటే దానిపై దుమ్ము పాల వెల్లిలాగా కనపడింది. సూర్యబింబం దుమ్ము పట్టి కాంతి వినీహీనమై ఏనుగుపై కట్టిన వింజామలలాగా సూర్యబింబం కనపడి తెల్లటి పట్టు దుప్పటి వంటి ఆకాశగంగ వరదైపోయిందట. రాజసేన భారాన్ని మోయలేక తిరిగి స్వర్గానికి ధూళి రూపంలో భూమి పరిగెత్తిందా అన్నట్లు అనిపిస్తుంది. నిండుగా తాగి లోపల మండిపోతున్న ఎండతో నిండిన సముద్ర జలం నిండా దుమ్ముతో నిండిపోయింది. ఒక్క ముహూర్తంలో గర్భగృహంలా, ప్రళయ సముద్ర జలంలా, కాల జఠరంలా, మహాకాళ ముఖంలా, నారాయణుడి పొట్ట కుక్షిలా, బ్రహ్మాండ భాండల్లా ఉన్న రజోగర్భంలోని భూమి ప్రవేశించింది. రోజంతా మృణమయమైపోయింది, మట్టయిపోయి దిక్కులన్నీ గంధం పూసినట్లయిపోయాయి. ఆకాశం ధూళిమయమైపోయి పంచభూతాత్మకమైన బ్రహ్మాండం యావత్తు ఏకభూతం అంటే దుమ్ముభూతమైపోయింది అని చెప్పారు. మిగతా విషయాలేమిటో రేపు తెలుసుకుందాం. స్వస్తి.